Hallelujah. 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 How many of you all are happy? ఎంతమంది మీకు సంతోషంగా ఉన్నారు? Praise God. Wonderful. Shall we give a clap offering to the Lord? దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. What makes you happy? ఏ విధంగా మీరు సంతోషంగా ఉన్నారు? What makes you happy? మనల్ని ఏది సంతోషపరచగలదు? The Bible says the joy of the Lord is our strength. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క మాట మనకు శక్తి అయి ఉన్నదని. That strength we all have in Jesus' name. మరి ఆ యొక్క శక్తిని మనము యేసుక్రీస్తు పేరిట కలిగి ఉన్నాం. We need to praise God and thank God. మనం దేవుని స్తుతిస్తూ ఆయనను మహిమపరచాలి. That the devil cannot snatch away this joy that we have in the Lord. మరి అపవాది యొక్క సంతోషాన్ని మన ఎదురు నుండి దొంగిలించలేదు, అది తీసుకొని పోలేదు. Because it's a gift that God has given to you and to me. ఆ యొక్క బహుమానం దేవుడు నీకు నాకు మనకందరికి ఇచ్చి ఉన్నాడు. And we are so delighted that we are able to come over here and worship along with you tonight. మనము దేవునితో కలిసి ఆరాధించడానికి సంతృప్తికరమైన రాత్రి గడపడానికి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. It is according to God's plan that we are here. దేవుని యొక్క ప్రణాళికను బట్టి మనం ఇక్కడ ఉన్నాం ఈ రాత్రి. It is not because our desires, that's why we are here. ఇది మన కోరికలను బట్టి మనం ఇక్కడ లేము, కానీ కేవలం దేవుని కృపను బట్టి ఇక్కడ ఉన్నాం. And therefore God sent and we are come over here. మరి దేవుడు ఆ యొక్క ప్రణాళికను బట్టి ఈ రాత్రి దేవుడు మమ్మల్ని ఇక్కడ పంపించారు. And through him we are going to bless all of you all in the word, through the word of God. ఆయన పేరట మేము దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని దీవించబోతున్నాం, మీరు దీవించబడబోతున్నారు. Do you believe that? మీరు అది నమ్ముచున్నారా? Do you believe that? మీరు అది నమ్ముచున్నారా? God wants to tell you that you are not going to leave this place without a blessing in your life. మరి దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆశీర్వాదము పొందకుండా మీరు ఈ స్థలం నుంచి వెళ్ళడం ఆయన చిత్తము కాదు. So therefore listen to the word of God. దాని గురించి మీరు దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. And the word of God is going to bless you tonight. దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నది. The word of God is going to bless you and your family tonight. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఆయన If you are worrying about something, నువ్వు ఏదాని కోసం చింతిస్తూ ఉండొచ్చు, you put that in the name of Jesus in the hands of the Lord. మరి యేసుక్రీస్తు పేరిట నీ చింత ఆయన చేతులకు అప్పగించండి. యేసయ్య నామమున You tell him it is not my problem, it is your problem, Lord. దేవా, ఇది నా సమస్య కాదు, ఇది నీ సమస్య అని చెప్పి ఆయనకు అప్పగించండి. And tell me and ask him to give the joy in your life. నువ్వు చెప్పు దేవునికి, నేను నా జీవితంలో నీ సంతోషాన్ని నాకు అనుగ్రహించమని. And therefore keep smiling as I speak to you. నేను అందుకోసమే మీరు నవ్వుతూ ఉండాలని నేను నవ్వుతూ మీకు బోధిస్తున్నాను. I do not know how many of you all are sleepy tonight. మరి ఎంతమంది ఇక్కడ పండుకుంటున్నారో నాకు తెలియదు. If you want to go to sleep, go to sleep. మీరు ఒకవేళ పండుకోవాలంటే పండుకోనండి, But open your ears and listen to the word. కానీ మీ చెవులను తెరిచి మీరు వాక్యాన్ని వినండి చాలు. If your eyes can go to sleep, no problem. మీ యొక్క కన్నులు నిద్రలోకి వెళ్ళిపోయినా సమస్య లేదు. But again, I may not come over here. కానీ నేను తిరిగి ఇక్కడికి రాలేను. Pastor John told me that I have come after 10 years. పాస్టర్ జార్జ్ గారు చెప్పారు, మరి 15 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వచ్చానని. పాస్టర్ జార్జ్ గారు చెప్పారు, 15 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వచ్చానని. He wanted me every year in his church. ఆయన అనుకుంటాడు ప్రతి సంవత్సరం ఆయన సంఘములో నేను ఉండాలనుకుంటాడు. But it may not be possible because so many places we travel. ప్రతి సంవత్సరం నేను ఆయనతో కలిసి ఉండాలని, కానీ అది మాకు సాధ్యం కాదు, ఎందుకంటే చాలా ప్రయాణాలు చేయాల్సి ఉంటాయి. His desire is very good. మరి ఆయన యొక్క సంకల్పం చాలా గొప్పది, మంచిది కూడా. But his prayer is very good. ఆయన చాలా మంచివారు. Because he prayed for 10 long years. మరి ఆయన 10 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. And God heard his prayer that I am here tonight. మరి దేవుడు ఆయన ప్రార్థన విన్నారు కనుక ఈ రాత్రి మీ మధ్యలో ఉన్నాం. మేము చప్పట్లు కొడుతూ మాట్లాడుతామా? This is the first time that I am coming to this church. మరి నేను మొదటిసారి ఈ యొక్క గ్రామానికి సంఘానికి వచ్చాను. It's a beautiful place, it's a beautiful church. మరి చాలా అందమైన స్థలము, చాలా సుందరమైన దేవుని మందిరం ఇక్కడ ఉంది. As I was entering this premises, I was able to feel the presence of God. నేను యొక్క మందిరంలోకి వస్తున్నప్పుడు దేవుని ప్రసన్నత ద్వారా నేను ఆనందిస్తూ నింపబడ్డాను. And therefore I believe and trust you are blessed people tonight. దాన్ని బట్టి నేను నమ్ముచున్నాను మీరు ఆశీర్వదించబడిన జనులు అని చెప్పి.
But tonight I'm going to speak what the Lord has laid on my heart. దేవుని యొక్క మాటను బట్టి రాత్రి దేవుడు నా హృదయంలో ఉంచిన వాక్యాన్ని బట్టి నేను మీతో I'm మాట్లాడబోతున్నాను. going to speak to you from the book of Ezekiel chapter 37. నేను హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో నుంచి మీతో మాట్లాడబోతున్నాను. And this is a beautiful book that the Old Testament has. ఇది పాత నిబంధన గ్రంథంలో చాలా సుందరమైన పుస్తకం అండి. It speaks about the valley of the dry bones. ఇది యొక్క ఎండిపోయిన ఎముకల గురించి దాని విలువ గురించి ఈ యొక్క గ్రంథం మాట్లాడుతుంది. And the valley of the dry bones in which God speaks His word and comes alive. ఇదిగో ఎండిపోయిన ఎముకలతో దేవుడు మాట్లాడినప్పుడు అవి సజీవమైన స్థితికి ఏ విధంగా వచ్చాయో ఈ యొక్క అధ్యాయం తెలియజేస్తుంది. You find that Ezekiel was a prophet of God. మీరు చూడండి, హెచ్కేలు దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. Prophets always deal with impossible things. ఈయన ప్రతిసారి అసాధ్యమైన విషయాల విషయంలో ఆయన ప్రవచిస్తూ ఉంటాడు. You find impossible things, God wants to make it possible only with the prophets. మీరు చూడండి, అసాధ్యమైన కార్యములను సాధ్యము చేయడానికి కేవలము దేవుడు ప్రవక్తలను వాడుకుంటారు. He uses preachers ఆయన సేవకులను వాడుకుంటారు in the possible things. అన్నది సాధ్యమైన విషయాల కోసం. Therefore Ezekiel was an outstanding man where God used him in possible situations. ఇదిగో ఆ యొక్క హెచ్కేలు మరి సాధ్యమైన విషయాల విషయంకి బయట నిలబడి ఉన్నారు ఆయన. You find that he was speaking to something impossible at that time. మీరు చూడండి, ఆయన అసాధారణమైన శక్తితో అసాధ్యమైన వాటి గురించి మాట్లాడిన విధానం చూస్తారు. You find the vision that he gets from the Lord, and the Lord says, Ezekiel, can these dry bones come alive and live? మరి దేవుని యొక్క సన్నిధిలో చూడండి, హెచ్కేలు యొక్క ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడు, ఇవి జీవము కలిగి మరి జీవములోకి రావడానికి అసాధారణమైన స్థితికి ఆయన తీసుకొని వచ్చాడు. He had tremendous faith. ఆయనకు చాలా విలువ కలిగిన విశ్వాసం. He knew that the Lord is going to do marvelous things. అని ఆయనకు తెలుసు, దేవుడు చాలా ఆశ్చర్య కార్యాలు చేస్తారని. The things that we cannot do, God can do. ఇదిగో మనము చేయలేని కార్యములు దేవుడు చేయగలడని ఆయనకు తెలుసు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, in your life also there might be something impossible. God tonight is saying, I will make it possible. ఇదిగో నీ జీవితంలో ఏదైతే అసాధ్యమైందో ఈ రాత్రి దేవుడు సెలవిస్తున్నాడు, అవి మీ జీవితంలో సాధ్యమవుతాయని చెప్పి. Because He wants to speak His word in your life. ఎందుకంటే ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. As He was speaking to Ezekiel and asking him a very important question. ఇదిగో దేవుడు హెచ్కేలుతో మాట్లాడి చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రశ్న ఆయన అడిగి ఉన్నాడు. Ezekiel, look at these dry bones. హెచ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలను చూడు, Can they live? అవి బ్రతకగలవా? Suppose God chooses you and takes you to the graveyard over here and asks this question, what will you do? ఒకవేళ దేవుడు నిన్ను ఎన్నుకొని నిన్ను ఏర్పాటు చేసుకొని సమాధుల తోటకు వెళ్ళి ఈ ప్రశ్న దేవుడు నిన్ను అడిగితే నువ్వేం చెప్పగలవు? First thing that we will do is we'll run away from that. మొదటి మాట ఏం చేస్తాం తెలుసా? ఆ స్థలం నుండి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాం. Because it is not possible with us. ఎందుకంటే అది మనకు సాధ్యమైన పని కాదు. Because we do not have the faith like a prophet. ఎందుకంటే ఆ యొక్క విశ్వాసం ఒక ప్రవక్తకు ఉన్న విశ్వాసం మనలో లేదు. You find we do not have that kind of commitment. ఇదిగో మనము ఆ యొక్క తీర్మానమును బట్టి ఒకసారి మనం చూస్తూ ఉంటాం. We do not see that kind of great miracles happening tonight. మనము అటువంటి అద్భుతాల గురించి ఈ రాత్రి చూడబోతున్నాం. You find those miracles are not happening today. ఇదిగో ఆ యొక్క అద్భుతాలని రాత్రి మనం చూడకపోవచ్చు. And you find we need to develop that kind of faith and obedience to God. మరి దేవుని యొక్క సంకల్పానికి మన యొక్క విశ్వాసమును పురికొల్పుటకు మనం ఈ రాత్రి సిద్ధపడాలి. In Ezekiel chapter 37 verse 1 and 2, can someone read please? హెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఎవరైనా చదవండమ్మా. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. That's enough. Thank you. చాలు, చాలా వందనాలు. You find God made Ezekiel walk amidst the midst of the dry bones. ఇదిగో దేవుడు హెచ్కేలుతో సెలవిస్తున్నాడు, నువ్వు ఎండిపోయిన ఈ ఎముకల లోయలోకి రమ్మని. He did not take him to the garden. ఆయన ఒక తోటలోకి ఆయన తీసుకుపోలే. He
beautiful trees are there. ఎక్కడైతే పండ్లు మంచి వృక్షాలు కలిగిన స్థలానికి హెచ్కేలును తీసుకొని పోలేదు ఆయన. He took him to a place where things are impossible. ఇదిగో ఆయనను అసాధారణమైన స్థలములోకి ఆయనను తీసుకొని వెళ్ళారు. My dear brothers and sisters, sometime in your lives impossible situations ఇదిగో become. నా ప్రియమైన దేవుని జనాంగమా, సహోదరి సహోదరులారా, అసాధ్యమైన స్థితికి దేవుడు కొన్నిసార్లు మనల్ని తీసుకొని పోవచ్చు. Sometime he will make us walk amidst the impossible situations. కొన్ని సందర్భాలలో మనం అసాధ్యమైన మార్గముల గుండా వెళ్ళాల్సి వస్తుందేమో. We do not know what to do. అప్పుడు మనం ఏమి చేయాలో అర్థం కాకపోవచ్చు. We cannot we confuse our lives and we get into more problems. మనము చాలా అభ్యంతరాలతో పాటు సమస్యలతో మన జీవితం ఉండి ఉండవచ్చు. But when Ezekiel started walking, God questioned Ezekiel. ఎప్పుడైతే హెచ్కేలు దేవుడితో నడవడం ప్రారంభించాడో అప్పుడు దేవుడు హెచ్కేలుకు ఒక ప్రశ్న అడగడం ప్రారంభించాడు. God told Ezekiel, Ezekiel, can these bones live? ఇదిగో దేవుడు హెచ్కేలుతో అడుగుతున్నాడు, హెచ్కేలు ఈ ఎముకలు బ్రతకగలవా? Oh, it's a difficult question. ఇది చాలా కష్టమైన ప్రశ్న. God in his wisdom is asking Ezekiel. ఇదిగో దేవుని యొక్క ప్రత్యక్షత హెచ్కేలును అడుగుతూ ఉంది. Sometimes God asks you questions. కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రశ్నించవచ్చు. But sometimes we think that we are more wiser than God and suggest many things to God. కొన్నిసార్లు మనము చాలా జ్ఞానులుగా ఉండి దేవునికే సలహాలు చెప్పే స్థితిలో ఉండవచ్చు. Sometimes we say, Lord, this is not good for my life. This is good for my life. కొన్నిసార్లు మనం చెప్పొచ్చు, దేవా ఇది నా జీవితంలో మంచిది కాదు, ఇది నా జీవితంలో మంచిది అని చెప్పొచ్చు. We may suggest to God many things. మనము చాలా విషయాల్లో దేవునికే సలహా ఇస్తున్న వారు. But Ezekiel did not do it. మరి హెచ్కేలు ఆ విధంగా చేయలేదు. Ezekiel obeyed the Lord. హెచ్కేలు దేవునికి విధేయుడై ఉన్నాడు. My dear brothers and sisters, God wants our obedience first. దేవుని యొక్క నా ప్రియమైన దైవ జనాంగమా, మరి దేవుని యొక్క సన్నిధిలో మనం విధేయులమై ఉండడం చాలా ప్రాముఖ్యం. If anything impossible should be made possible in your life, we need to obey the Lord first. ఇదిగో నీ జీవితంలో అసాధ్యమైనవి సాధ్యము చేయగలిగింది ఏంటంటే నీ విధేయత ముందు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. If you are not obedient, God will not listen to you. నీవు ఒకవేళ విధేయత చూపకపోతే దేవుడు నీ మాట వినడు. If you are not obedient, God will not work in your life. ఇదిగో నీకు విధేయత లేకపోతే దేవుడు నీ జీవితంలో కార్యములు చేయకపోవచ్చు. Therefore tonight God wants to say, give your life to me and surrender your lives to ఈ me. రాత్రి దేవుడు అంటున్నాడు, నాకు విధేయత కలిగి నీ జీవితమును నాకు అర్పించమని ప్రభు అంటున్నాడు. How many of you all are willing to give your lives and ask God and tell God, I want to be obedient to you? ఇదిగో ఎంతమంది దేవునికి మీ యొక్క జీవితంలో సమర్పించి, దేవా ఈ రాత్రి నుండి నేను నీకు విధేయుడై జీవిస్తాననే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులెత్తరా. Praise God. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. And look at verse 7 and 8. మరి 7-8 వచనాలు చూడండి ఒకసారి. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరమాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. What happened to the bones? ఏమైపోయింది ఆ ఎముకలకి? The bones were completely dry. ఆ ఎముకలు మొత్తానికి ఎండిపోయి ఉన్నాయి. But when Ezekiel showed obedience to God, God started working miracles in the valley of the dry bones. ఎప్పుడైతే హెచ్కేలు దేవునికి విధేయత చూపడం ప్రారంభించాడో దేవుడు ఎండిపోయిన ఎముకలలో ఆ ఎముకల లోయలలో తన కార్యము చేయడం ప్రారంభించాడు. The moment God spoke to the dry bones, you find that they started moving. మరి దేవుని యొక్క ప్రసన్నత ఆ ఎండిపోయిన ఎముకలతో ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో అప్పుడు ఆ ఎముకలు కదలడం ప్రారంభించాయి. They had the flesh on them. అయితే అప్పుడు వాటికి చర్మము రావడం ప్రారంభించింది. The leg of the bone was somewhere else, the head was the bone was somewhere else, the hand was somewhere else, but everything came together. మరి కాలు ఒక దగ్గర, తల ఒక దగ్గర, చెయ్యి ఒక దగ్గర ఉంటే అవన్నీ కూడా ఒక దగ్గరికి రావడం ప్రారంభించాయి. They had no wheels, but God made them possible. ఇదిగో అది అసాధ్యమైనది కానీ దేవుడు సాధ్యము చేస్తూ ఉన్నారు. And God brought them together. మరి దేవుడు వాటిని ఒక దగ్గర తీసుకొచ్చారు. Oh my Lord, how wonderful you have done. దేవా ఎంత అద్భుతమైన కార్యమును మీరు చేశారు. Great miracle. మీరు అత్యద్భుతమైన కార్యమును జరిగించారు. But the saddest thing is, they
there was no breath in them. మరి అక్కడ విషయం ఏంటిది అంటే అక్కడ వాటికి శ్వాస లేదు. Sometimes if we don't obey the Lord, we are breathless people. కొన్నిసార్లు మనం విధేయత చూపకపోతే మనము కూడా ఊపిరి లేని వారిగా బ్రతికినట్టే. We live just like this. మరి మనం కేవలం అట్లా ఉండిపోతాం అంతే. But we need to have the breath that God has given to you. మరి మనకున్న ఆ యొక్క శ్వాస దేవుడు మనకిచ్చిన బహుమానం. This is a gift that God gave to you and to me. ఆ యొక్క దేవుడు నీకు నాకు ఇచ్చిన అద్భుతమైన బహుమానం ఇది. When God created Adam, ఎప్పుడైతే దేవుడు ఆదామును చేశాడో, when he created him from the mud, ఆయన మట్టిలో నుండి ఆదామును చేయడం ప్రారంభించినప్పుడు he looked at Adam. ఆయన ఆదామును చూసి He was looking very nice and handsome. మరి ఆయన చాలా అందము సౌందర్యంగా ఉండడం దేవుడు చూశాడు. But it was only a piece of mud. ఆయన కేవలం అది ఒక మట్టి విగ్రహముగా, మట్టి వస్తువుగా చూశాడు. But when God told this mud, I want to transform, God breathed into it and Adam came as a human being. మరి దేవుడు దీన్ని నేను ఒక మట్టిని మనిషిగా చేయాలని చెప్పి దేవుడు తన శ్వాసనిచ్చినప్పుడు ఆదాము మట్టిలో ఉన్న ఆదాము మనిషిగా మారిపోయారు. That is what God can do, impossible things in your life. అది ఒక అసాధారణమైన కార్యాలు దేవుడి రాత్రి సాధారణమైన కార్యాలుగా నీ జీవితంలో చేయాలని You ఆశపడుతున్నాడు. might be the most ordinary person, మనం చాలా సాధారణమైన వ్యక్తులుగా ఉండొచ్చు. but God will make us extraordinary people. దేవుడు నిన్ను అసాధారణమైన వ్యక్తిగా చేయిస్తాడని ఈ రాత్రి You సెలవిస్తున్నాడు. can't dream what God wants to do in your life. దేవుడు ఏం చేస్తాడో మీరు ఊహించలేరు మీ జీవితంలో. But God, when we give our lives to God and obey Him, God will lift us up. మన జీవితమును దేవునికి ఇచ్చి విధేయత చూపడం ద్వారా మన జీవితములను దేవుడు ఉన్నతమైన స్థితికి హెచ్చించగలడు ఆయన. God blessed Pastor George. God blessed Pastor Prashant. They were all young children. మరి దేవుడు పాస్టర్ జార్జ్ గారిని, పాస్టర్ ప్రశాంత్ గారిని దేవుడు ఆశీర్వదించాడు. వారు చాలా యవనస్తులుగా ఉన్నారు. They were not married. వారు అప్పుడు పెళ్లి చేసుకోలేదు. They were like boys roaming here there. మరి వాళ్ళు యవనస్తుగా ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు But when they gave their lives to the Lord caught hold of them and God started shaping them in their lives. మరి ఎప్పుడైతే దేవునికి వారి జీవితాన్ని ఇచ్చారో దేవుడు వారిని ఒక అద్భుతమైన రూపంలోకి తీసుకురావడం ప్రారంభించారు. After 30 years that I see them serve in these churches, it brings so much of joy to me. మరి 30 సంవత్సరాల తర్వాత చూస్తున్నాను ఈ అద్భుతమైన పరిచర్యను అనేకమైన సంఘాలలో వారు చేస్తూ ఉన్నారు. They used to get frightened to even stand before me. మరి వారు నా ముందు నిలబడడానికి చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. They even used to get frightened to speak to me. వారు నాతో మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. But they knelt before God and gave their lives to Him. మరి దేవునికి వారి జీవితాలను అప్పగించారు దేవుడు. When they obeyed the Lord and they heard the voice of the Lord started blessing them. మరి ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించి దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభించారో వారు ఉన్నతంగా ఆశీర్వదించబడ్డారు. Tonight God wants to choose someone from this place. ఈ రాత్రి దేవుడు ఇక్కడ ఉన్న వారిని ఎవరినో ఆయన కోరుకుంటూ ఉన్నారు. And you might be that one person that God wants to ask that you obey Him. మరి దేవుడు అంటున్నాడు ఇక్కడ ఉన్న వ్యక్తికి నువ్వు విధేయుడవై జీవించు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. The second thing you find, Ezekiel was a man of faith. మరి రెండో విషయం గమనించండి, హెజ్కేలు విశ్వాసము గల వ్యక్తిగా. And in verse 3 you find something that the Bible says. మరి మూడవ వచనంలో అక్కడ మీరు ఏదో చూస్తారని బైబిల్ సెలవిస్తుంది. The Bible says, Son of man, can these bones come alive? ఇదిగో బైబిల్ సెలవిస్తుంది, నరపుత్రుడా ఈ యొక్క ఎముకలు జీవములోకి రాగలవా? In human terms it is impossible. ఇదిగో శారీరకమైన మనుషులకు ఇది అసాధ్యమే. Therefore a man and a woman should have faith when we pray. మరి స్త్రీలు పురుషులు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు We need to ask God to bless us only when we have trust and faith in Jesus మరి Christ. దేవా మమ్మల్ని ఆశీర్వదించని విశ్వాసము నిరీక్షణ ద్వారా మనం అడుగుతూ ఉంటాం. We have many dreams. మనకు చాలా కలలు ఉంటాయి. We want to achieve all those dreams in 24 hours. మరి ఆ 24 గంటల్లో అన్ని కలలు నెరవేరాలని ఆశపడుతూ ఉంటాం. If God doesn't answer us, we get angry on God. ఒకవేళ దేవుడు వాటికి జవాబు ఇవ్వకపోతే దేవుడి మీద కోపం వస్తుంటది కూడా. Sometimes we will stop reading the Bible. కొన్నిసార్లు మనం బైబిల్ చదవడం ఆపేస్తాం. Sometimes we stop praying. కొన్నిసార్లు మన ప్రార్థనను ఆపేస్తాం. Sometimes we get into bad habits of smoking and drinking and destroying our lives. కొన్ని
suffers. అప్పుడు కుటుంబం సమస్యలోకి వెళ్ళిపోతుంది. You find that the devil brings lot of confusion in your life. అప్పుడు నీ జీవితంలోకి అపవాది చాలా తారతమ్యం కలిగిన విషయాలను తీసుకొని వస్తాడు. Only because we are not obedient to God and we do not have faith in God. కేవలం దేవునికి మనం విధేయులు కాకపోవడం బట్టి, విశ్వాసం లేకపోవడం బట్టి. Oh Ezekiel, can these dry bones live? ఓ హెచ్కేలు, ఈ యొక్క ఎముకలు జీవించగలవా? This was a tremendous question that God put to Ezekiel. ఇది చాలా చాలా భయంకరమైన మధురమైన ఒక ప్రశ్న దేవుడు హెచ్కేలు అడుగుతున్నారు. If suppose tonight God is asking you the same question, you and I would say yes, they will live. ఇదిగో ఈ రాత్రి ప్రశ్న దేవుడిని అడిగితే, అవును ప్రభువా ఇవి జీవించగలవని మనం చెప్పగలమా? These bones are not going to live because they died already. మనం ఏం చెప్తామంటే ఈ ఎముకలు లేవవు, ఆల్రెడీ చచ్చిపోయినాయని చెప్తాం. They are all mixed with the mud. ఇదిగో అవన్నీ కూడా మట్టిలో కలిసిపోయినాయని చెప్తాం. Because we do not have faith. ఎందుకంటే మనకు అంత గొప్ప విశ్వాసం లేకపోవచ్చు. But Ezekiel's faith was tremendous. మరి హెచ్కేలు యొక్క విశ్వాసము చాలా మధురమైనది. Tonight God is testing your faith. ఈ యొక్క రాత్రి దేవుడు నీ యొక్క విశ్వాసమును పరీక్షించుచున్నాడు. God is testing your faith, how much you trust him. ఇదిగో దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, నీవు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నావని. Then therefore if you trust him completely, అందుకే నువ్వు దేవునికి సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. Abraham, God spoke to Abraham. మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారు. And God told Abraham when he was 20 years, 30 years, 40 years. ఇదిగో దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు 20, 30, 40 సంవత్సరాలు. He told him that I will going to bless you. దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని. But did God bless him? దేవుడు దీవించాడా? How old was Abraham when God told him, I am going to bless you as the stars of the sky and as the sand of the land? మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆయన ఎంత వయసు గలవాడో మీకు తెలుసా? నేను ఆ యొక్క నక్షత్రముల వలె నీకు ఇసుకరేణి వలె ఆశీర్వదిస్తానన్నప్పుడు ఆయన వయసు ఎంతో మీకు తెలుసా? What was his age? ఆయన వయసు ఎంతో మీకు తెలుసా? చెప్పండి. Tell how much was his age? చెప్పండి ఆయన వయసు ఎంత అప్పుడు దేవుడు అన్నప్పుడు? He was as young as Pastor Prashant. పాస్టర్ ప్రశాంత్ యవనస్తుడై ఉన్నాడు. He was old as me. ఆయన నాకన్నా ముసలివాడా? How old was he? ఆయన ఎంత వయసు కన్నా ఎంత చిన్నవాడు నాకంటే? Tell me. చెప్పండి. You have the Bible in your hand. మరి మీ చేతిలో బైబిల్ ఉంది. I don't have a Bible in my hand. మరి నా చేతిలో అయితే బైబిల్ లేదు. You have to give me the answer. మీరు నాకు జవాబు ఇవ్వాలి. How old was he? ఆయన ఎంత వయసు గలవాడు అప్పుడు? We'll ask the pastors. How old was he? చెప్పండి ఆయన ఎంత వయసు గలడు? 75 years. 75 సంవత్సరాలు. I think it was beyond that. మరి ఆయన అక్కడ ఉన్నారండి. He was 120 years. మరి మీరు 120 అంటారా? My wife has to start reading her Bible. మరి మా అమ్మగారు బైబిల్ చదవడం ప్రారంభించారు. How old was he? ఆయన ఎంత వయసు గలవాడు? John Basepal garu, he gave me the correct answer. మరి జాన్ పాస్పాల్ గారు సరి అయిన జవాబు ఇస్తారు. 99 years. ఆయన 99 సంవత్సరాల వాడు. Oh, where are you for 99 years? ఎక్కడ ఉన్నారు మీరు? 99 సంవత్సరాలు. Will you live 99 years? మీరు 99 సంవత్సరాలు ఉంటారా? You have the guarantee of living? మీరు జీవించడానికి ఏదైనా పక్కా సర్టిఫికెట్ కలిగి ఉన్నారా? ఆధార్ కార్డ్ వచ్చిందా? ఆధార్ ఉంటామని గ్యారెంటీ ఉందా దాంట్లో? ఏ గ్యారెంటీ ఎవరు కూడా ఇయ్యారండి. అయితే God blessed Abraham when he was 99 and God told Abraham, now I am going to bless you. మరి దేవుడు 99 సంవత్సరాలతో దేవుడు అబ్రహాముతో మాట్లాడి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చారు ఆయన. God's blessing, God when he spoke to Abraham knelt before God and completely put his faith and trust in God. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నారో ఆయన దేవుని దగ్గర సాష్టాంగపడ్డప్పుడు సంపూర్ణమైన విశ్వాసమైన నమ్మకముతో అబ్రహాము దేవుని మాటను విశ్వసించాడు. There was not even 1% of doubt of God's word that Abraham received. మరి 1% కూడా ఆయనలో దేవుని యొక్క మాటను స్వీకరించడానికి ఏ అభ్యంతరము లేకుండింది. If God speaks something to you, you will ask questions
questions to God. మరి దేవుడు ఒకవేళ నీతో మాట్లాడుతూ ఉంటే నీవు దేవుణ్ణి ప్రశ్నించడం ప్రారంభిస్తావేమో. When this will happen? ఇది ఎప్పుడు జరుగుతుంది? It will happen in 2025. ఇది 2025లో జరుగుతుందా? It will happen in March. ఇది మార్చిలో జరుగుతుందా? In my life only it will happen. ఇది నా జీవితంలో జరుగుతుందా? That is what we try to question God because we have great wisdom. ఎందుకంటే మనం దేవునికి ప్రశ్న అడుగుతాం, ఎందుకంటే మనం చాలా జ్ఞానం గలవాళ్ళం. And when he turned 100, he had a wonderful child in his life. 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన 100 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఆయన అద్భుతమైన కుమారుని కలిగి ఉన్నారు. ఆయన How long did he wait upon the Lord? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఆయన ఆగి దేవుని 99 years. 99 సంవత్సరాలు. He wanted to listen to what God wants to speak to his life. దేవుని మాటలు వింటూ దేవుడు మాట్లాడని అనుసరిస్తూ వచ్చాడు ఆయన. In Abraham's life, impossible situations, God brought possible situations. అబ్రాహాము జీవితంలో అసాధారణమైన కార్యములను దేవుడు సాధ్యమైన కార్యములుగా చేస్తూ వచ్చాడు. In your life also, impossible situations, God will make it possible only when you trust and obey him. మరి మీరు మీ జీవితంలో కూడా అసాధారణమైన కార్యాలు ఉంటే అవి నిజంగా దేవుడు సాధారణమైన కార్యాలుగా చేయగలడు మీరు నమ్మి విశ్వసించినప్పుడు. God is going to do great miracles when you trust him. మరి దేవుడు అద్భుతమైన అద్భుతాలు నీ జీవితంలో నీవు విశ్వసించడం ద్వారా చేయబోతున్నాడు. In verse 9, the Bible speaks something beautiful. మరి 9వ వచనం గురించి 9వ వచనంలో దేవుడు అద్భుతమైన మాటతో మాట్లాడుతూ ఉన్నారు. Read verse 9. మరి 9వ వచనం చదవండి. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వారు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. What God is going to do? Look at those dry bones. They all had flesh, but they had no life. ఇంకా ఏం దేవుడు మాట్లాడుతున్నారు? అక్కడ ఉన్నవారు వారికి శరీరం ఉంది కానీ జీవము లేదు. Till then they were dry bones in the valley. వాళ్ళు చచ్చిపోయిన ఆ ఎముకల లోయలో ఉన్నారు. And God brought them together and formed them as a human being. మరి దేవుడు వారిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక మానవ రూపంగా వారిని మార్చడానికి ఆయన సిద్ధపడ్డారు. But there was no life. కానీ వారికి జీవము లేదు. But Ezekiel had faith that God is going to do something beautiful and a miracle for this in the valley of the dry bones. మరి ఆ అద్భుతమైన సౌందర్యమైన స్థితిలో ఎముకల లోయలో చేయబోతున్నట్టు ఎజ్కేలు తన విశ్వాసము ద్వారా ఆ కార్యమును చేయడానికి సిద్ధపడ్డారు. And when God spoke, he spoke life into those bodies. మరి దేవుడు ఆ యొక్క జీవము కలుగునట్టు ఆ శరీరములకు ప్రకటించాడు ఆయన. Till then those bodies were dead bodies. అవి శరీరము మృతతుల్యమై ఉన్నవి. But when God spoke, he brought life into them. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాయో ఆ మృతతుల్యమైన శరీరములు జీవములోకి వచ్చాయి. చెప్పండి దేవుడు మైపడతాం. Hallelujah. హల్లెలూయా. Many of us live like dead people in life. చాలా మంది మృతమైన స్థితిలో ఉండొచ్చు. But God wants to tell, when I breathe in your life, you are going to come alive. మరి దేవుడు చెప్తున్నాడు, నేను నీకు నా శ్వాస నీయడం ద్వారా నువ్వు సజీవుడవై ఉంటావని. But do you have faith? అటువంటి విశ్వాసం నీకుందా? Do you have faith? నీకు విశ్వాసం ఉందా? If only you have faith and ask God, God is going to do great miracles in your life. కేవలం విశ్వాసము ద్వారా నువ్వు దేవుడిని అడుగు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు మహత్కార్యములు జరిగిస్తాడు. And Ezekiel was again encountered with him, the things through his faith, and you find verse 4, 5 and 6 speak something wonderful. 4-5 వచనాలలో ఎజ్కేలు దేవుని యొక్క మాటల ద్వారా తిరిగి ఆయన స్పందించబడుతూ ఉన్నారు, దర్శించబడుతున్నారు. Can we read those verses please? 4-5 వచనాలు చదవమ్మా. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీదికి కప్పెను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానైన ఉన్నానని మీరు తెలుసుకొందురు. Hallelujah. Shall we give a clap of hands to the Lord? గట్టిగా చప్పట్లు దేవుని మహిమపరచండి. Today God wants to say, if you are in that kind of situation, I want to breathe life into you. ఇదిగో ఈ రోజు దేవుడు అంటున్నాడు, నీవు అటువంటి
పరిస్థితిలో ఉంటే ఇదిగో నా జీవమును నీకు ఇయ్యాలని ఆశపడుతున్నానని ప్రభు అంటున్నాడు. When 45 years back when I gave my life to Jesus as a young man, 45 సంవత్సరాల క్రితం నేను యవనస్తుడిగా నా జీవితమును దేవుడికి ఇచ్చాను. I wanted to be something in this world. నేను ఈ యొక్క లోకంలో ఏదో ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలని ఆశపడ్డాను. God called me and said, I want you to come and serve my church. దేవుడు నన్ను పిలిచి నా యొక్క సేవ చేయమని ఆయన సెలవిచ్చారు. I gave my life to Jesus. నేను నా జీవితమును యేసుకి ఇచ్చాను. And there was no turning back from then. నేను ఆ రోజు నుంచి నేను తిరిగి వెనకకు చూడలేదు. Every day is a beautiful day in the presence of God. ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో ఒక మహిమకరమైన ప్రసన్నతను మేము అనుభవిస్తూ ఉన్నాం. I wanted to be a pilot. నేను పైలట్ కావాలని ఆశపడ్డాను. I wanted to fly aircrafts all over the world. నేను యొక్క ఏరోప్లేన్లను ప్రపంచమంతా తింపాలని ఆశపడ్డాను. Because when I look at the pilot's uniform, neatly, smartly dressed up with a beautiful cap. ఎప్పుడైతే నేను విమానం నడిపే పైలట్లను చూశానో వారు మంచి అందమైన బట్టలు మంచి టోపీ పెట్టుకొని ఉండడం నేను చూశాను. With a beautiful salute. వారికి మంచి మరి సెల్యూట్ కూడా ఉంటుంది. And you find, I thought I will be one of them. మరి నేను అనుకున్నాను వాళ్ళలో ఒక వ్యక్తిగా నేను ఉండాలని ఆశపడ్డాను. God told me, you young boy, I am going to make you a pilot of my church. దేవుడు అన్నాడు, ఓ యవనస్తుడా నేను నా సంఘమును నడిపే పైలట్ గా మిమ్మల్ని నేను చేస్తానన్నాడు ఆయన. And God chose me. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. God chose me. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. Then I had another question. నేను అప్పుడు ఇంకొక ప్రశ్న దేవుడు God, I have a desire to go down the world. మరి దేవా నాకు ఈ ప్రపంచంలో తిరగాలని ఆశ ఉంది. I want to see places. నేను I want to see places. నేను చాలా స్థలాలు తిరగాలనుకున్నాను. God told me, I will take you. నేను దేవుడు అన్నాడు నేను నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. And he took me to various countries around the world where I was able to preach the gospel. మరి ఆయన నాకు చాలా ప్రపంచంలో చాలా స్థలాలు తీసుకెళ్ళాడు ఆయన సువార్తను ప్రకటించడానికి. God is faithful. దేవుడు నమ్మకమైన వాడు. God brought me over here tonight. మరి దేవుడు ఇక్కడ ఈ రాత్రి నన్ను తీసుకొచ్చారు. That I could come and tell about Jesus to you. నేను కూడా మీకు యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. We require God who will act, a God of action in our lives. మరి మన జీవితంలో మరి దేవుని యొక్క ప్రదర్శన దేవుని యొక్క నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది. If God's leading is not there and if God's action is not there, dry bones will become dry bones only. మరి దేవుని యొక్క నడిపింపు దేవుని ప్రణాళిక లేకపోతే ఎండిన ఎముకల్లాగానే ఉండిపోతాయి. You and I are probably in that kind of situation. మరి నీవు నేను కేవలం అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు Tonight we have to bow before him and kneel before him and ask him, God, I want to become obedient to you. I want to put my faith in you. I want to say that I receive you as my personal savior. And then God is going to come into action in your ఈ రాత్రి ఆయన పాద సన్నిధిలో వచ్చి విశ్వాసం ద్వారా మోకరించి ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో అటువంటి కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. How many of you all want Jesus in your life? ఎంతమంది యేసుక్రీస్తుని జీవితంలో కావాలని ఆశపడుతున్నావు? How many of you all want Jesus in my life? ఎంతమంది నా జీవితంలో యేసయ్య ఉంటే బాగుండాలని అనుకుంటున్నారు? I tell you, నేను ఒక విషయం చెప్తాను. take my story. నా యొక్క జీవిత విషయాలను మీరు తెలుసుకోనండి. With Jesus I am a hero. యేసుక్రీస్తు ద్వారా నేను ఒక హీరో లాగా ఉన్నాను. Without Jesus I am a complete zero. నేను యేసుక్రీస్తు లేకుండా అయితే సున్నగా ఉండిపోయిన వ్యక్తిని. Do you want to be zero in your life or do you want to be a hero in your life? నువ్వు నీ జీవితంలో సున్నగా ఉండాలని ఆశపడుతున్నావా లేకపోతే నీ జీవితంలో హీరోగా ఉండాలని ఆశపడుతున్నావా? God wants to bring you alive. దేవుడు నీకు జీవములోకి తేవాలని ఆశపడుతున్నారు. When you are living in darkness and sin, God wants to pull you out and bring you in eternal life. దేవుడు నువ్వు చీకటిలో పాపములో ఉన్నట్లయితే నిత్య జీవములోకి నిన్ను తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నారు. God wants to bring you from eternal darkness into eternal light. ఇదిగో ఆయన నీకు నిత్యమైన కఠినమైన స్థితిలో నుండి నిత్య జీవములోకి తీసుకురావాలని ఆశపడుతున్నారు. I may not meet you again. నేను మళ్ళీ మీకు కలుస్తానో తెలియదు. This might be the last time that I will be meeting you. నేను ఇది కేవలం చివరి మీటింగ్ అయి ఉండొచ్చు. Probably God gave me the opportunity to come and share the word. మరి దేవుడి యొక్క వర్తమానం ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చారు. But give me
assurance. నేను ఒక విషయం చెప్తున్నాను మీకు. You give me an assurance. మీరు నాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వండి. You give me that assurance that even if I and you don't meet, we will meet in God's kingdom. ఎందుకో మనం ఇక్కడ కలుస్తామో లేదో కానీ ఒక నిశ్చయత కలిగి ఉన్నాం, దేవుని రాజ్యంలో మనం కలుస్తామని. Hallelujah. హల్లెలూయా. Oh, you are from Raikod. ఓ మీరు రాయకోడ్ నుంచి వచ్చారా? Oh, you are that person who was sitting in that meeting. ఇదిగో ఓహో నీవు ఆ మీటింగ్ లో కూర్చున్న వ్యక్తివి నీవేనా? That was the day that you gave your life to Jesus ఆ Christ. రోజున యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని ఇచ్చావు కదా. And God starts working in your life. అది దేవుని యొక్క కార్యము నీ జీవితంలో చేయబోతుంది. That God of action is very important. దేవుని యొక్క నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది. In verse 10, 11 and 12 you find something tremendous over there. మరి అక్కడ 10, 11, 12 వచనంలో అద్భుతమైన విషయాన్ని మనం కనుగొనగలం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శౌక్యము కాని మహా సైన్యమై నిలిచిరి. Hallelujah. హల్లెలూయా. What happened? ఏం జరిగింది? This Ezekiel who obeyed the Lord, who put his faith in the Lord, God started using Ezekiel, and through Ezekiel God brought those dry bones alive. ఇదిగో హెచ్కేలు దేవుని మాటకు విధేయుడై విశ్వాసించడం ద్వారా హెచ్కేలు ద్వారా దేవుడు ఎండిపోయిన ఎముకలకు జీవములోకి తేవడం ప్రారంభించాడు. If your situation is that, God is calling you tonight. ఇదిగో అటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే దేవుడి రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. He's saying, come out. ఆయన అంటున్నాడు బయటికి రా. I want to bless you. నేను నిన్ను ఆశీర్వదించాలని I want ఆశపడుతున్నాను. to bless you tremendously. నేను అత్యున్నతముగా నిన్ను దీవించాలని ఆశపడుతున్నాను. Give your life to me, ఇదిగో నీ జీవితము నాకు ఇవ్వు. and I'm going to make you alive again. నేను తిరిగి నీ జీవితమును తిరిగి కట్టబోవాలని ఆశపడుతున్నాను. If you are suffering with some kind of sickness, God wants to tell you, I am going to heal you. ఇదిగో నీవు ఏదో విధమైన అనారోగ్యంతో బాధపడుతున్నావా? అయితే నిన్ను స్వస్థపరచాలని నేను I am కోరుకుంటున్నాను. the God who heals you, says the Lord. ఇదిగో నేను స్వస్థపరచు దేవుడనై ఉన్నాను, నీకు బోధించువాడును. If you are disappointed and frustrated with your life, God wants to tell, I am going to make your life more beautiful. ఇదిగో నువ్వు ఒత్తిడిలోనో నువ్వు భారముతో ఉన్నావా? దేవుడు అంటున్నాడు నీ జీవితం తిరిగి నేను సౌందర్యమైన స్థితిలో నిర్మించాలని If ఆశపడుతున్నాను. you are thinking that God has not blessed you with children, God wants to speak His blessing tonight in your life. నీవు అనుకుంటున్నావేమో నాకు పిల్లలు లేరని, దేవుడు అంటున్నాడు ఈ రాత్రి నీకు పిల్లల ద్వారా నేను ఆశీర్వదిస్తానని. If there's a problem in your family, God wants to say, give your life to me and put your faith in me, and I am going to solve all your ఇదిగో problems. నీ కుటుంబంలో సమస్య ఉందని నీవు అనుకుంటున్నావేమో, దేవుడు అంటున్నాడు నీ జీవితం నాకు నీ కుటుంబ సమస్యను నేను తొలగించి నీ కుటుంబమును కట్టదనని I సెలవిస్తున్నాను. am the Lord who is going to do it. ఇదిగో నేను అవి చేసే దేవుడనై ఉన్నాను. Trust me and obey me. ఇదిగో నా యందు విశ్వాసం ఉంచి విధేయత చూపించడం Put ద్వారా your faith in me, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచు. and God is going to do the rest in your life. ఇదిగో దేవుడు నీకు విశ్రాంతిని ఇవ్వగలడు నీ జీవితంలో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We have come from the Bible Society of India. మేము బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చాం. When we took over and started working in the Bible Society, Reverend Dr. John Basi Paul as the secretary and myself as the president, then the Telugu Bible was somewhere down in the world's serial order. మరి మేము బైబిల్ సొసైటీలో మేము పనిచేస్తున్నాం. రెవరెండ్ జాన్ బాస్పల్ గారు సెక్రటరీగా, మరి నేను ప్రెసిడెంట్గా. మరి ఈ యొక్క పట్టికలో మన తెలుగు బైబిల్ ఎక్కడో ఒక కింది సంఖ్య కలిగి ఉండింది. But కానీ now, last year 2024, the statistics of the world distribution of the Bible came. మరి 2024లో ప్రపంచ బైబిల్ డిస్ట్రిబ్యూటర్లో మనం చూస్తే Telugu Bible stands as one among the 10 top distributed Bibles. తెలుగు బైబిల్ యొక్క సంఖ్య మరి పరిచయంలో ఉన్న 10 బైబిళ్లలో ఇది కూడా ఒక స్థానమును సంపాదించింది. It has been 6th position. అది ఇప్పుడు 6వ స్థానంలో ఉంది. చప్పట్లు కొడదామా గట్టిగా? We want every person in this area to listen to the word of God. మరి మేము ప్రతి వ్యక్తి ఈ యొక్క ప్రాంతంలో దేవుని మాట వినాలనే ఉద్దేశం కలిగి ఉన్నాం. We want everyone to have the Bible in their hand. మేము ప్రతి వ్యక్తి తమ చేతుల్లో బైబిల్ కలిగి ఉండాలని దర్శనం
Lambadas people in a Lambadi language. మరి అయ్యగారు చేతిలో పట్టుకున్న ఈ బైబిల్ లంబాడి జనుల కోసం లంబాడి భాషలో తర్జుమా చేయబడింది. In their own language, in Telugu language, in their own words, we have written in this Bible. మరి తెలుగు భాషలో ఉన్నట్టు ఆ అక్షరాన్ని వారి సొంత భాషలో మేము దాన్ని రాసాము. You find Lambada language doesn't have a script. మరి మీరు చూడండి లంబాడ భాషలో దాని యొక్క లిపి లేదు. But we created that lipi and we have provided this. మరి కానీ మేము ఆ యొక్క లిపిని ఆ లంబాడి భాషలో దాన్ని సిద్ధపరిచాం. First we started translating into the New Testament. మరి మొదటిసారిగా మేము దీన్ని కొత్త నిబంధనలో దీన్ని మేము ప్రారంభించాం. 10 to 15 years translation took place of the New Testament. మరి 10 నుంచి 15 సంవత్సరాలు మరి తెలుగు నూతన నిబంధన తర్జుమా చేయడానికి సమయం పట్టింది. 25 years for the Old Testament that we took time to translate. 25 సంవత్సరాలు పట్టింది మరి పాత నిబంధనను తర్జుమా చేయడానికి. 2014 మరి 2014 we took this Bible. మనము ఈ బైబిల్ ని తీసుకున్నాం. We spoke to the Lambadi people. మరి లంబాడి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాం. There was a big meeting organized in Hyderabad. మరి చాలా పెద్ద మీటింగ్ ని హైదరాబాద్ లో కలిగి పెట్టాం. All Lambadi people. అందరూ లంబాడి జనులు. And we told them God is providing this as a Christmas gift. వారు ఏమన్నారు తెలుసా? దేవుడు మరి క్రిస్మస్ బహుమానముగా మాకు ఈ బైబిల్ ఇస్తున్నారన్నారు. Can you support something like this? మరి మీరు ఇటువంటి దాని కోసం సహాయం చేయగలరా? Someone's life be transformed. మరి కొంతమంది జీవితాలు మార్చడానికి. Someone as a dry bone will come alive. ఇదిగో ఆ ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్న వాళ్ళు జీవంలోకి రావడానికి. That they can have eternal life. ఇదిగో వారికి కూడా నిత్య జీవం ఉంది ఈ బైబిల్ ద్వారా. It is not only that we need to reach heaven. కేవలం మనం మాత్రమే పరలోకం చేరాల్సింది కాదు. God loves all the people of this world. మరి దేవుడు ఈ లోకంలో ఉన్న వారందరిని ప్రేమిస్తున్నారు. He wants everyone to accept Jesus as their personal ఆయన Savior. అంటున్నారు ప్రతి ఒక్కరూ సొంత రక్షకుడిగా ఆయనను అంగీకరించాలని కోరుకుంటున్నారు. Only when they listen to the word of God. కేవలము దేవుని మాట వినడం ద్వారా ఇది సాధ్యం. Only when they read the Bible in their own language. ఇదిగో ఎప్పుడైతే వారి సొంత భాషలో ఇది చదవడం ద్వారా మాత్రమే సాధ్యం. And that we need to make provision for them in life. మరి దీనికోసం మేము మా జీవితంలో ఈ కార్యాన్ని ఎంచుకున్నాం. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరులారా, your child feels hungry. మరి ఒక బిడ్డకి ఆకలైంది. The mother knows that the child is hungry. తల్లికి తెలుసు ఆ బిడ్డకి ఆకలైందని. And she provides food to the child. మరి తల్లి ఆ బిడ్డకి ఆహారం ఇస్తుంది. God's people know దేవుని ప్రజలకు తెలుసు there are so many hungry people in this world for the word of God. చాలా మంది వాక్యపు ఆకలి కలిగి ఉన్నారనే విషయం మనందరికీ తెలుసు. And we need to support it. మరి మనం దానికి సహాయం చేద్దాం. That they may have the word in their own language. మరి ఈ రోజు ఈ దినాన వారి సొంత భాషలో ఈ బైబిల్ కలిగి ఉండాలి. If I have 100 rupees, మరి కేవలం 100 రూపాయలే. I need to live with that 100 rupees. నేను ఆ 100 రూపాయలతోనే బ్రతుకుతున్నప్పుడు I can make others live by giving 50 rupees to them. And 50 rupees I can also live. మరి ఇంకొకరు జీవించడానికి నా దగ్గర ఉన్న 100 నుండి 50 ఇచ్చి నేను 50 నుంచి జీవించడానికి నేను నేర్చుకున్నాను. What a beautiful thing it is. చూడు ఎంత అద్భుతమైన విషయం ఇది. God has blessed us exceedingly abundantly. మరి దేవుడు ఉత్తమముగా విస్తారమైన ఆశీర్వాదముతో మనల్ని దీవించారు. But you are giving life to someone. మరి నీవు ఎవరికో ఒక సహాయం చేయాలి. If you can be that person that God is asking you మరి tonight, you do that. మరి ఆ పని చేయమని దేవుని రాత్రి ఆ వ్యక్తిగా నీతో మాట్లాడుతూ ఉన్నారు. Your names and my name will be written in the book of life. నీ పేరు నా పేరు ఆ పరలోకంలో నిత్య జీవం అనే గ్రంథములో రాయబడుతుంది. For doing something good for the Lord. మరి దేవుని కోసం కొంచెం మంచిది చేద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. There are more than 2,000 languages in India. మరి భారతదేశంలో 200 భాషల కంటే ఎక్కువగా ఉన్నాయి. And my wife told in how many languages the Bible is there. మరి అమ్మగారు చెప్పారు ఎన్ని భాషల్లో బైబిల్ ఉంది అనేది చెప్పారు. We still have many miles to go. మరి ఇంకా మనం చాలా మైళ్ళ ప్రయాణం చేయాలి.
There are many people in India who have not heard the word of God in their own language. చాలా మంది జనులు భారతదేశంలో వారి సొంత భాషలో ఇంకా దేవుని వాక్యం వినలేకపోతున్నారు. Can you make a commitment tonight? మరి ఈ రాత్రి ఆ యొక్క తీర్మానం నువ్వు చేసుకోగలవా? God has blessed me with the word. మరి దేవుడు వాక్యం ద్వారా నన్ను ఆశీర్వదించారు. I want to become a blessing to others. నేను ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని ఆశపడుతున్నాను. Can you ask God to give you a heart and also the will to do that? మరి దేవునికి అడగండి, దేవా ఆ మనస్సును అది చేసే పని చిత్తమును నాకు అనుగ్రహించమని మీరు అడగండి. We don't go to rich people. మేము ఆశీర్వదించబడిన జనుల ఎదుగు వెళ్ళాలని ఆశపడట్లేదు. We come to people like you మేము మీ అటువంటి జనాల దగ్గరికి రావాలని ఆశపడతాం. because we know you love Jesus. నాకు తెలుసు మీరు దేవుని అంత ప్రేమిస్తారు. And I know that God is going to bless you and make you a blessing to others. మరి మీరు ఏ విధంగా దేవుడు ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదంగా మిమ్మల్ని ఉంచుతారో మీకు తెలుసు. David Livingstone was a missionary to Africa. మరి డేవిడ్ లివింగ్స్టన్ గారు మిషనరీ దేశంలో, ఆయన ఆఫ్రికా దేశంలో మిషనరీగా ఉన్నారు. He was a man who went to serve among the people of Africa. ఆయన మరి ఆఫ్రికా దేశంలో దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళారు. He was a man who worked among the people who kill human beings and eat their flesh. మరి నరమాంస భక్షకులు మనుషులను చంపి నరమాంసము తినే మనుషుల దగ్గరికి వెళ్ళి ఆయన పరిచర్య చేయాలని ఆశపడ్డారు. When he was leaving his own country, Great Britain, and he was going to Africa. మరి ఆయన బ్రిటన్ దేశంలో నుండి అక్కడ నుండి ఆయన ఆఫ్రికాకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. He told all his family members bye bye, that he would never see them again. ఇదిగో ఆయన కుటుంబ సభ్యులకు చెప్పారు, మీ అందరికీ మరి బాయ్ బాయ్, ఇక నేను తిరిగి మీరు నన్ను చూడరని. Because they are going to eat me over there in Africa. ఎందుకంటే వారు ఆఫ్రికా దేశంలో నన్ను తినేస్తారు. And therefore I want to go and share the love of Jesus with them. ఎందుకంటే నేను యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్పడానికి వెళ్తున్నాను కనుక వారు నన్ను తినేస్తారు. Because if they taste my flesh, they would find the love of Jesus in my flesh. ఇదిగో యేసుక్రీస్తు వారు నా శరీరమును తిన్నప్పుడు క్రీస్తు యేసు ప్రేమను నా శరీరంలో వారు అనుభవించాలి. And that is what his desire was. అది ఆయన యొక్క ఉద్దేశమై ఉంది. God took him to Africa. ఆయనను ఆ దేవుడు He started preaching the word. అక్కడ ఆయన సువార్త ప్రకటించడం, God started working miracles. దేవుడు అద్భుతాలు చేయడం God ప్రారంభించాడు. did great things. చాలా అద్భుత కార్యాలు జరిగించాడు. Through him many people came to know Jesus and his love. మరి ఆయన ద్వారా అనేకులు దేవుని ప్రేమలోకి రావడం ఎరగడం ప్రారంభించారు. They gave their lives to him, God. మరి వారి జీవితంలో దేవునికి ఇస్తొచ్చారు. Africa turned into a country where they worship the living God. ఆఫ్రికా దేశము దేవుణ్ణి ఆరాధించే దేశముగా మారిపోయింది. One day David Livingstone died. ఒక రోజు డేవిడ్ లివింగ్స్టన్ గారు చనిపోయారు. And the Queen of England ordered that David Livingstone's body has to be brought to England. మరి ఇంగ్లాండ్ లో ఉన్న రాజుగారు చెప్పారు, డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క దేహమును ఇంగ్లాండ్ దేశానికి తీసుకురమ్మని. It used to take months together to come in the ship. మరి అది కొన్ని నెలలుగా అది ఓడ పడవలో తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. So what the people said? అప్పుడు పబ్లిక్ జనాలు ఏమన్నారు In తెలుసా? Africa, you know that ఆఫ్రికాలో వారు ఏమన్నారు తెలుసా మీకు? David Livingstone brought life to us. మరి డేవిడ్ లివింగ్స్టన్ గారు మాకు జీవములోకి తీసుకొచ్చారు. We were people who ate the human flesh. ఇదిగో మేము ఈ నరమాంసమును తినే మనుషులమై We ఉన్నప్పుడు, were people of jungles. మేము ఇక అడవిలో ఉండే వ్యక్తులుగా ఉన్నప్పుడు, But now we are transformed into the children of God. మేము ఇప్పుడు దేవుని బిడ్డలుగా మార్చబడ్డాము. Because David Livingstone brought the word for us. ఇదిగో డేవిడ్ లివింగ్స్టన్ గారు దేవుని వాక్యం మా యొద్దకు తీసుకురావడం ద్వారా మేము మారిపోయాము. Hallelujah. హల్లెలూయా. And when he died, they refused to give his body to send to England. ఇదిగో ఆయన చనిపోయినప్పుడు ఆయన దేహమును ఇంగ్లాండ్ పంపడానికి వారు They were not ready. ఇష్టపడలేరు. They said his body has to be buried over here. వాళ్ళు అన్నారు ఆయన శవమును ఇక్కడే సమాధి చేయాలి. But the queen's order was there. మరి అక్కడ రాణి గారి యొక్క మరి ఆదేశమై ఉంది. Though they had to obey the queen's order. మరి అక్కడ ఉన్న రాజు గారి యొక్క ఆదేశాన్ని వారు విధేయత చూపాలి. So they made a request. వారు ఒక వినతి చేశారు. They said, you want to take the body, you take the body. ఇదిగో మీరు ఆయన దేహమును తీసుకు
తీసుకెళ్ళి తీసుకువెళ్ళండి. But his heart will be buried in Africa. కానీ ఆయన గుండెను ఈ ఆఫ్రికా దేశంలో మీరు సమాధి చేయండి సార్. David Livingstone's heart is buried in Africa. డేవిడ్ లివింగ్స్టన్ యొక్క గుండె మరి ఆఫ్రికా దేశంలో సమాధి చేయబడింది. That is the heartbeat of Africa today. అది ఆఫ్రికా దేశానికి గుండె చప్పుడై ఉంది. The greatest revival in the world is taking place right now in Africa. మరి మహిమకరమైన ఉజ్జీవమును ఆఫ్రికా దేశంలో తీసుకొచ్చింది. Thousands of people are accepting Jesus Christ every day. మరి వేల మంది జనులు ప్రతిరోజు దేవుని అంగీకరిస్తున్నారు. God started working miracles in their lives. మరి దేవుడు వారి జీవితంలో కార్యములు చేయడం ప్రారంభించారు. God immensely blessed them. దేవుడు వారిని ఉత్తమముగా ఆశీర్వదించారు. Today they rejoice, today they worship, today they dance and praise God. మరి వారు సంతోషిస్తూ ఆరాధిస్తూ గంతులు వేస్తూ దేవుని ఆరాధిస్తున్నారు. You know why? ఎందుకు మీకు తెలుసా? Because a man whose heart was for Africa, his heart is buried in Africa. ఆఫ్రికా దేశం గురించి ఆ గుండె కొట్టుకున్నదో ఆ ఆఫ్రికా దేశంలో ఉన్న ఆ వ్యక్తి గుండె అక్కడ సమాధి చేయబడడం ద్వారా. My dear brothers and sisters, only when his heart is buried, so many people are accepting Jesus. మరి ఆయన యొక్క గుండె ఆ యొక్క దేశంలో సమాధి చేయబడడం ద్వారా అనేకులు యేసుక్రీస్తుని అంగీకరించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, But what about you and me? మరి ఏంటి మనం నీవు నేనేమై ఉన్నాం? When Jesus died for you, మరి యేసుక్రీస్తు నీ కోసం చచ్చిపోయారు కదా. he gave not only his body, his heart, mind and soul. మరి ఆయన కేవలము శరీరం మాత్రమే కాదు, ఆయన ప్రాణాత్మ దేహమును నీ కోసం And ఇచ్చాడు. he is a God who forgives your sins. మరి ఆ దేవుడు నీ పాపములను క్షమించగలడు. The good news is that he not only forgives your sins, he forgives and forgets what we have done. మరి ఆయన శుభవార్త ఏంటి తెలుసా? కేవలము ఆయన నీ పాపములను క్షమించుడు కాదు, నీ పాపములను ఆయన మర్చిపోయి వాటిని విడిచిపెట్టేటట్టుగా ఆయన ఉన్న దేవుడై ఉన్నాడు. When God can forgive and forget, who are you to remember them? ఇదిగో దేవుడు నిన్ను క్షమించి దాన్ని వదిలిపెట్టినప్పుడు నీవు కూడా అట్లా క్షమించబడిన వ్యక్తిగా ఉంటావు. And then you will be blessed. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. Ezekiel, can these dry bones live? ఇదిగో ఈ యొక్క ఎముకలు బ్రతకగలవా? And Ezekiel said, God, you only know. హెజ్కేల్ అన్నాడు, ప్రభువా నీకు మాత్రమే తెలుసు. And God started working in the lives of the dry bones. మరి దేవుడు ఆ యొక్క ఎండిపోయిన ఎముకలలో పని చేసి కార్యము చేయడం ప్రారంభించాడు. And all the bones came alive. అన్ని ఎముకలు జీవములోకి వచ్చాయి. Rycote Methodist Church, You all have to come alive. మీరందరూ సజీవములోకి రావాలి. In Jesus' name. యేసు నామములో God wants to make your life once again. దేవుడు తిరిగి మిమ్మల్ని జీవింపచేయాలని You are ఆశపడుతున్నాడు. not a small church. You are not a small church. మీరు చిన్న సంఘం కాదు, You are a big church. మీరు పెద్ద సంఘముగా You చేయబడబోతున్నారు. can make the church more bigger. ఇంకా పెద్ద మందిరమును మీరు కట్టాలి. And that is what God is promising that He is going to do in your life. అది దేవుడు మీ జీవితంలో ఆయన వాగ్దానం చేస్తున్నారు. అది మీ జీవితంలో చేయడానికి. Not the building. అది బంగ్లా కాదండి. He wants to build lives. ఆయన మీ జీవితాలు కట్టాలని ఆశపడుతున్నారు. There are many people who still require Jesus in their lives. చాలా మంది ఇంకా యేసుక్రీస్తు వారి రక్షకుడిగా కావలసిన వారు, అవసరత కలిగిన వారు ఉన్నారు ఇక్కడ. They believe when they hear the word of God. ఈ యొక్క రాత్రి ఆ వర్తమానం ద్వారా దేవునితో మాట్లాడితే, God's word can speak. దేవుని వాక్యం నీతో మాట్లాడితే, Can we bow before Him? మరి ఆయన ఎదుట నీవు మోకరించగలవా? Tonight in the presence of God we are. ఈ యొక్క రాత్రి దేవుని ప్రసన్నత ఇక్కడ ఉంది. Let's quieten ourselves before Him. మౌనంగా ఆయన పాద సన్నిధిలో మన తలలు వంచుకుందాం. If God has spoken to you, దేవునితో మాట్లాడుతున్నాను. brother and sister, సహోదరుడా, if God has spoken to you, దేవునితో మాట్లాడుతున్నాను. don't look here and there. అక్కడిక్కడ చూడకు. If the Spirit of God is touching your life, దేవుని యొక్క ఆత్మ నీ జీవితంలో తాకుతూ ఉంది. give your life to Jesus. నీ యొక్క జీవమును దేవునికి అప్పగించు. I assure you, you will never be the same. నేను చెప్తున్నాను, మీరు తిరిగి అదే విధంగా ఉన్నారు. God is going to bless you exceedingly abundantly. మరి దేవుడు ఉత్తమముగా శ్రేష్టముగా నిన్ను ఆశీర్వదించు.